తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా అనుకుంటే సరిపోదు. అసలు మనమేం తింటున్నాం? ఎలా బతుకుతున్నాం? మన లైఫ్ ఎలా ఉంది? అని ఒక్కసారి నిన్ను నువ్వు క్వెషన్ చేసుకొని చూడు. నీ లైఫ్‌లో చేంజ్ దానంతట అదే వస్తుంది. నలుగురు సక్సెస్ అవుతున్నారని ఏడవకు. ఎందుకంటే ఈ 3 ఆలోచనలు నీ బ్రెయిన్‌లోకొచ్చినప్పుడే సక్సెస్ దానంతట అదే వస్తుంది. ఆ నలుగురిలో నువ్వు సక్సెస్ అయ్యి కంపల్సరీ కనిపిస్తావు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆగండి, ఆగండి, ఇక్కడ ఏం చేస్తున్నానని చూస్తున్నారా? ఏం లేదండి, దొండకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, నాకు తెలిసిన చిన్న డైలాగ్ అయితే మీకు చెప్పానండి. ఇది డైలాగ్ అనే అనుకోకండి. ఇది లైఫ్ స్టైల్ కూడాను. ఎందుకంటే మనం ఎప్పుడూ నలుగురు పడ్డారు అని ఏడవడం కన్నా, అసలు మన లైఫ్ ఏంటి? మనం ఎలా బతుకుతున్నాము? మన లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఆలోచించుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి.